హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు. నిన్న మంత్రి పొంగులేటి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఇది నిన్న రీసెంట్గా ప్రకటన అయితే చేశారండి మంత్రి పొంగులేటి గారు. అది ఏంటి అనేది కూడా చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి అని ప్రకటన చేశారు. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నానండి. పైన డేట్ కూడా ఉంది. అది ఈరోజు డేట్ అండి. అంటే నిన్న ఆయన ప్రకటన చేశారు, ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానండి. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా 4 విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని, అలాగే మొండి గోడలతో ఉన్న డబుల్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి. అందుకనే రీసెంట్గా నిన్న ఈయన ప్రకటన అయితే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, మనకి ఎలక్షన్ అనేది వాయిదా పడిందండి. ఒక 2 months వరకు ఫ్రీజ్ చేశారు. దాదాపు ఇంకా 2 నెలల టైం ఉందండి లోకల్ బాడీ ఎలక్షన్స్కి. దానికన్నా ముందుగానే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ అమలు చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే వాళ్ళు ఆలోచించుకొని ఎలక్షన్స్ అనేది వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారండి. ఇంకా 2 months అయితే వాయిదాలు పడ్డాయి ఎలక్షన్స్. ఈ 2 నెలల లోపనే మిగతా పథకాలన్నీ, అంటే ఒక ఆసరా పెన్షన్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, ఇంకా మిగతా పెండింగ్లో ఉన్న పథకాలన్నీ కూడా రిలీజ్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారని మనకైతే తెలిసిందండి. ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. మొండి గోడలు ఉన్న ఇళ్ళని పంపిణీ చేస్తే, ఒకవేళ అర్హులకు మొండి గోడలు ఉన్న ఇళ్ళు ఇచ్చారనుకోండి, 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసి ఆ ఇల్లు వాళ్ళే శుభ్రంగా ఆ మొండి గోడలన్నీ పూర్తి చేసుకునేలాగా, ఇల్లు కంప్లీట్ చేసుకునేలాగా 5 లక్షలు ఈ లబ్ధిదారుడి అకౌంట్లోనే వేస్తారంటండి. సో ఇదండి నిన్న మంత్రి పొంగులేటి గారు చేసిన ప్రకటన. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేయబోతున్నారు. ఇక ఎలక్షన్స్ ఎటు వాయిదా పడ్డాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇంకొకటి, నెక్స్ట్ వీడియోలో రాజీవ్ యువ వికాసం గురించి, మీ సేవలో 1 నిమిషంలో క్యాస్ట్ సర్టిఫికెట్ పొందేలాగా ఒక ప్రకటన అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. మన వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్ అని పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీ దగ్గరికి నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి దయచేసి సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయండి. ఈ వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.